ఒక్క క్షణం ఆగండి. ఈ మ్యాచ్లో ఒక ఆటగాడు అస్సలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అతడు ఎవరు, ఏం చేశాడు, అది మ్యాచ్ని ఎలా మార్చింది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. సరే ఫ్రెండ్స్, మొదటగా ఈ మ్యాచ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ మ్యాచ్ జరిగింది జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ప్లే ఆఫ్ రేస్లో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ నాయకత్వంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయినప్పటికీ ఈ మ్యాచ్ని తమ అభిమానుల కోసం గట్టిగా ఆడాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్లో ఒక టీం భారీ స్కోర్ చేసింది, మరొక టీం దాన్ని చేస్ చేయడానికి తీవ్రంగా పోరాడింది. మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్లు మంచి స్టార్ట్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజస్థాన్ బౌలర్స్ వాళ్ళకి సాకిచ్చారు. తుషార్ దేశ్పాండే, క్వేనా మఫాకా వంటి బౌలర్స్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీశారు. కానీ ఇక్కడి నుంచి నిహాల్ వరేరా, శశాంక్ సింగ్లు గట్టిగా నిలబడ్డారు. నిహాల్ వరేరా 70 రన్స్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, శశాంక్ సింగ్ 59 రన్స్తో మెరిశారు. ఇక చివర్లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 220 రన్స్ టార్గెట్. ఇది రాజస్థాన్ రాయల్స్కి భారీ ఛాలెంజ్. మరి వాళ్ళు ఈ స్కోర్ని చేస్ చేయగలిగారా? చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలతో ఈ జోడీ పవర్ ప్లేలో అదిరిపోయి స్టార్ట్ ఇచ్చింది. 6 ఓవర్లలో 89 పరుగులు చేసి స్ట్రాంగ్గా నిలబడింది. కానీ హర్ప్రీత్ బ్రార్ నాయకత్వంలో పంజాబ్ బౌలర్స్ గట్టిగా ఫైట్ బ్యాక్ చేశారు. జైస్వాల్, సూర్యవంశీలు అవుట్ అయ్యాక సంజు శాంసన్, రియాన్ పరాగ్ బాధ్యత తీసుకున్నారు. ఇక చివరి 3 ఓవర్లలో 41 రన్స్ కావాల్సి ఉండగా ధ్రువ్ జురెల్, సిమ్రాన్ ఇట్మైర్ గట్టిగా పోరాడారు. కానీ ఇక్కడే ఆ ఊహించని ట్విస్ట్ వచ్చింది. సరే, ఇప్పుడు చెప్తున్నా ఆ ట్విస్ట్ ఏంటో. చివరి ఓవర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ ఒక అద్భుతమైన డెలివరీతో ఇట్మైర్ని అవుట్ చేశాడు. ఈ వికెట్ మ్యాచ్ని పూర్తిగా మార్చేసింది. రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడిన 20 ఓవర్లలో 10 రన్స్ తేడాతో ఓటమిని అయితే చూసింది. ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ గురించి చెప్పాలంటే పంజాబ్ నుండి నిహాల్ వరేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్లో, హర్ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా బౌలింగ్లో రాణించారు. ఇక రాజస్థాన్ తరపున జైస్వాల్, జురెల్ గట్టిగా పోరాడారు. కానీ ఆ చివరి వికెట్ వాళ్ళ ఆశల్ని ఆపేసింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్లో మరింత బలపడింది. అయితే ఆర్ఆర్ అభిమానులకు ఈ సీజన్ నిరాశగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.